హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే, మన ప్రపంచంలో 3,000,000 దేవుళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క దేవుడికి ఎన్నో వందల పేర్లతో ఎన్నో వందల గుళ్ళు గోపురాలు ఉంటాయి కదా. దేశంలో చాలా అరుదుగా ఉన్న దేవాలయం ఏంటో తెలుసా? ప్రతిరోజు మనం చూసే సూర్య భగవానుడు. సూర్యుడు విష్ణు స్వరూపుడు. మనకు ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆ భాస్కరుని దేవాలయానికైతే మనం ఇప్పుడైతే వెళ్తున్నామండి. అరుదైన దేవాలయాల్లో ఒకటైన అఖండ జ్యోతి స్వరూప సూర్య దేవాలయానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లా అరిసెవెల్లిలో కూడా శ్రీ సూర్య భగవాను దేవాలయం అయితే ఉందండి. ఇటు మన తెలంగాణలో మొట్టమొదటి సూర్యక్షేత్రంగా సూర్యాపేటకు దగ్గరలో ఉన్న తిమ్మాపురం గ్రామంలో ఎటువైపు చూసినా పచ్చని వాతావరణం, ప్రకృతి అందానికి అద్దం పట్టే విధంగా ఎత్తైన కొండలు. ఈ కొండల నడుమ ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ బాణుడు ప్రకాశవంతమైన దేవాలయం. చెప్పటానికి మాటలు సరిపోనంత ఆనందం. సూర్య భగవానుడు ప్రకాశవంతుడని చెప్పి తెలుసు, కానీ ఈ వాతావరణంలో ఉన్న సూర్య భగవానుడి దేవాలయం చూస్తుంటే నిజంగా చెప్తున్నా మనసు కూడా ప్రకాశిస్తుందంటే నమ్మండి. మరి అంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం ఒక్కసారిగా చూడాలని చెప్పి మీకు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. అందుకోసమే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. మా ఊరు సూర్యాపేట అయినా కానీ ఎన్ని రోజులు పట్టింది నాకు ఇక్కడికి రావడానికి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, దైవ దర్శనాలు మనం అనుకుంటే కుదరదు, ఆ భగవంతుడు అనుకుంటేనే ఆయన దర్శనం దొరుకుతుందని. మీరే చూడండి, ఇంత దగ్గరుండి కూడా మేము ఈ టెంపుల్కి రావడానికి ఎన్ని రోజులు పట్టింది. ఆయన దర్శనం మాకు దొరకాలి అని చెప్పి ఆయన కూడా అనుకున్నాడు కాబట్టి ఇన్ని రోజులు కుదిరింది అన్నట్టే కదా. మీకు తెలుసా, ఇక్కడ ఒకే గర్భాలయంలో 12 నెలలకు 12 మంది ప్రతినిధులుగా ద్వాదశ ఆదిత్యుల ఉపమందిరాలు కూడా ఉన్నాయండి. ఉషా పద్మిని ఛాయాదేవులతో కూడిన సూర్యనారాయణ మూర్తి అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ చూస్తే మీ అందరికీ ఖచ్చితంగా ఒకటే అనిపిస్తుంది, ఇంత అందమైన టెంపుల్ ఇన్ని రోజులు మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పి. సూర్యాపేట జిల్లాలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళైతే ప్రతిసారి మనకి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వస్తూ పోతూ ఉంటారు. కానీ మేము వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందో చూడండి. చుట్టూత పచ్చని వాతావరణం, చుట్టూత ఎత్తైన కొండలు, ఆ కొండల నడుమన అసలు ఆ కొండలను ఆనుకొని ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఎంత బాగా నిర్మించారంటే మాకు ఇన్ని రోజులకు అర్థమైంది ఏంటంటే అసలు మేము ఎంత మిస్ అయినామా ఈ టెంపుల్ని అని చెప్పి అర్థమైంది. అంత నచ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ద్వాదశ ఆదిత్యుల ఉపమందిరాలే కాకుండా విష్ణువు, శివ, గణపతి, అంబికాలతో కలిసి 5గురి దేవతల క్షేత్రంగా ఇక్కడున్న సూర్య భగవాను దేవాలయం అయితే చాలా ప్రసిద్ధి చెందిందండి. మీకు ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం చూసిన తర్వాతకి ఒకటే అనిపిస్తుంది, ఇంత మంచి టెంపుల్ వీళ్ళు ఇన్ని రోజులు ఎలా వెళ్ళకుండా ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. అంత బాగుంది అన్నట్టు. వెళ్ళిన తర్వాతకి నాకు కూడా సేమ్ అదే అనిపించింది. ఇంత దగ్గరలో ఉండి ఇన్ని రోజులు ఈ టెంపుల్కి రాకుండా ఎట్లా ఉన్నామా అని చెప్పి. ఇంకా ఇక్కడ నుంచి ఒక్క 1/2 కిలోమీటర్ ఉండదు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇంకా అదైతే పూర్తిగా కొండ మీదనే ఉందని చెప్పి చెప్తాను. అంత బాగుంది అన్నట్టు. చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను అన్నట్టు. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, ఈ టెంపుల్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని తన ప్రకాశవంతమైన కిరణాలతో అలుపు అనేది లేకుండా మేల్కొల్పుతున్న ఆ సూర్య భగవానుడి దేవాలయం మాతో పాటుగా మీరందరూ కూడా దర్శించుకోవాలని నా ఈ ప్రయత్నంగా ఈ చిన్న వీడియో అయితే రికార్డ్ చేశానండి. మరి ఈ వీడియో మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అనేది చాలా బాగుంది, మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎట్లా అంటే మనకు ఇంతకుముందుకు పాతకాలంలో గుళ్ళు ఉండేవి చూసారా, ఆ టైప్ ఆఫ్లో కట్టారన్నట్టు. అసలు కలర్ అనేది వేయలేదు, మొత్తం పూర్తిగా వైట్ పెయింటింగ్. నాకైతే చాలా నచ్చిందండి. నాకు చెప్పడానికి సరిగ్గా రావట్లేదు కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీ అందరికీ కన్ఫర్మ్గా నచ్చుతుంది. ఇన్ని రోజులు ఈ టెంపుల్ని మీరు ఎందుకు మిస్ అయ్యారని చెప్పి మీరే అంటారన్నట్టు. అంతా బాగుంది. మరి ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు కదా, ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడున్న వాతావరణం అయినా కానీ, ఇక్కడున్న టెంపుల్ అయినా కానీ, ఇంకా ముందుకున్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా కానీ, చుట్టూత కొండలైనా కానీ చాలా బాగున్నాయి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, ఎక్కడ మిస్ అవ్వకండి కూడా. మేము టెంపుల్ మొత్తం తిరిగి చూసామన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ద్వాదశ ఆదిత్యుల ఉపమందిరాలు అని చెప్పి. ఇక్కడ చుట్టూత కనిపిస్తున్న 12 మందిరాలు ఇంతకుముందు నేను చెప్పిన ద్వాదశ ఆదిత్యుల ఉపమందిరాలు. మధ్యలో కనిపిస్తుంది మాత్రం సూర్య భగవాను టెంపుల్ అన్నట్టు. చుట్టూత 12 ఉపమందిరాలు, మధ్యలో మాత్రం ప్రకాశవంతంగా ఎంతో ప్రకాశిస్తున్న సూర్య భగవానుడు అండి. నేను ఫోన్ లోపలికి తీసుకుపోలేదు, ఎందుకు అనంటే లోపలికి ఫోన్ తీసుకురావద్దని చెప్పి మరీ చెప్పారు అన్నట్టు. ఇంకా అందుకోసం అని చెప్పి నేను బయట ఉండి ఈ వీడియో అంతా నేను రికార్డ్ చేశాను. ఎందుకు అనంటే నాతో
పాటు మీ అందరూ కూడా అక్కడ ఉన్న సూర్యభగవాను దర్శించుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను బయట ఉండి కూడా నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఒక ½ గంట అయితే అక్కడ టెంపుల్లోనే కూర్చున్నాం అన్నట్టు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కానీ అసలు అక్కడి నుంచి కదలాలి అని చెప్పి అనిపించట్లేదు. అంత బాగుంది, నాకు అంత నచ్చింది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంతకుముందు కన్నాను కదా, ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ దూరంలో కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ కొండకు దగ్గరలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మాకు దర్శనం అయిపోయింది. ఒక 1 అవర్ అయితే మేము ఇక్కడ ఉన్నామండి. ఎందుకు అని అంటే మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు అంతసేపు ఉన్నానో. నాకు ఆ వాతావరణం అనేది నాకు అంత నచ్చింది. ఒక 1 అవర్ అయితే మేము ఇక్కడ ఉన్నాము. మేము ఆ రోజు వెళ్ళింది సండే రోజు. ఎంతమంది ఉంటారో ఏంటో అని చెప్పి అనుకున్నాను, కానీ మేము చాలా తొందరగా వెళ్ళినాము. 8 వరకు మేము టెంపుల్లోనే ఉన్నాము. సండే రోజు ఫుల్ మంది వస్తారట. దర్శనానికి ఒక 1 అవర్ అట్లా పట్టిద్ది అని చెప్పి అన్నారు అన్నట్టు. కానీ అంతసేపు అయితే ఎట్లా అని చెప్పి మేము అందుకోసం ఎవరు రాకముందుకే మనం దర్శనం చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మనకు పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదండి. అందుకోసం అని చెప్పి మేము 8 వరకు అయితే టెంపుల్లోనే ఉన్నాం. మేము వెళ్ళేసరికి అయితే కొద్ది మందే ఉన్నారు. నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకు అంతమందిలో ఎక్కువ మంది ఉన్నా కానీ మనకు కొద్దిగా దర్శనానికి ఇబ్బంది అవుతుంది. అరే సరిగ్గా చూడలేకపోయాం కదా అని ఇదిలో ఉంటాం కదా. అట్లా కాకుండా చాలా పీస్ఫుల్గా మాకు దర్శనం అయింది. చాలా అంటే చాలా నచ్చింది. మేము ఒక 1 అవర్ టెంపుల్లో, అక్కడ సూర్యభగవాను టెంపుల్లో ఒక ½ గంట, ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక 1 అవర్ అట్లా అయితే ఉన్నాము. ఎందుకంటే అదే ఎక్కువ మంది ఉన్నది అనుకోండి, అసలు అంతసేపు మనకు ఉండడానికి కూడా వీలు కాదు. కానీ ఆ రోజు మాకు చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో, అక్కడి నుంచి రావాలని అని చెప్పి కూడా అనిపించలేదు. నాకు అంత బాగా నచ్చింది అన్నట్టు. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఆ సూర్యభగవానుడి దర్శనం మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి అనుకొని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంకా ఒకవేళ మీకు సరిగ్గా ఈ వీడియో కనిపించకపోయినా కానీ, అంటే స్వామివారి దర్శనం మీకు సరిగ్గా కనిపించకపోయినా కానీ ఏమీ అనుకోవద్దు. ఎందుకు అంటే నేను ఫోన్ లోపల తీసుకోపోలేదు కాబట్టి వీడియో తీయలేకపోయాను, దూరం నుంచి తీశాను కదా, అందుకోసం అని చెప్పి మరీ చెప్తున్నా. మరి ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.